చేసిన దైవసంగా ఉన్నారు. ఇప్పటి వరకు చాలా వాక్యాలు అన్నారు అందరూ. ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి. ఎంతమంది బాధతో వచ్చారు ఇక్కడికి? ఎంతమంది సంతోషంతో వచ్చారు? బాధతో వచ్చిన సరళ చెప్తారా? హల్లెలూయా. సంతోషంగా వచ్చిన వాళ్ళు ఈరోజు శుక్రవారం దేవుడు మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దినం ఇది. కాబట్టి మనందరూ కూడా ఎవరు బాధతో కోసం పని లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా కోసం ఆడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం దిక్కించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరూ కూడా మన కోసం ఇదవుతుంది తప్ప దేవుడు మన కోసం ఆల్రెడీ ప్రాణం పెట్టేశాడు. అలాగే ఈ శిలువలో పడిన 7 మాటలు మనం చూసుకున్నట్లయితే, మొదటి మాటలో మనం ఏం చూడొచ్చండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. మొదటి మాట మనం చూడదగింది ఏం చూడొచ్చు? క్షమాపణ చూడొచ్చు కదా. తండ్రి వీరేం చేస్తున్నారు మీకు తెలియదు కనుక వీరిని శిక్షించండి అన్నాడు దేవుడు. క్షమించమన్నాడు. మనం మొదటి మాట క్షమాపణ చూడొచ్చు. రెండో మాటలు ఏం చూడొచ్చండి? రెండో మాటలు ఏం చూడొచ్చు? తక్షణమే రక్షణ చూడొచ్చా మనం? తక్షణమే రక్షణ ఇచ్చాడా దేవుడు? మారు మనసు ఇచ్చాడా? ప్రాదేశంలో పాపం జ్ఞాపకం చేసుకున్నాడా? రెండో మాట మనం తక్షణమే రక్షణ చూడొచ్చు. అలాగే మూడో మాటలో మనం ఏం చూడొచ్చు అంటే బాధ్యత చూడొచ్చు. దేవుడు హింసించబడ్డాడు కదండి. తీసుకెళ్ళి సిలువ వేసాడా? ముందు ఏం చేశారు? హింసించడం అంటే చెప్పాలి, అందరూ చెప్పాలి. కొరడాలతో ఎన్ని దెబ్బలు కొట్టారండి? ఒకటి తప్ప 39 దెబ్బలు కొట్టారా? కొరడాతో కొట్టారా? అందరూ ఎసరు వస్తే అందరికీ మాట్లాడితేనే వాక్యం ఎదరికి వెళ్తుంది. ఎన్ని దెబ్బలు కొట్టారండి? మామూలు కొరట కాదు కదండి. ఏ కొరట? ముళ్ళతో చేయబడిన కొరటతో 39 దెబ్బలు కొట్టారా? తలకి ఏం పెట్టారు? ఏం కిరీటం పెట్టారు? రాజు కిరీటం పెట్టారా? మరి నడుము మీద ఏం పెట్టారు? సిలువ పెట్టారు. చిన్న సిలువ కాదు కదండి, పెద్ద సిలువ పెట్టారా? పెట్టి ఏం చేశారు? కారులో తీసుకెళ్ళారా? పోయమన్నారు కదా. హింసించబడినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా ఇసిగిపోలేదండి. ఈ రోజుల్లో మనం ఉన్నాం అనుకోండి, చిన్న పని చెప్పానండి, ఏం చేస్తాం? తిట్టుకుంటామా? పొగుడుతామా? మరి అంత శ్రమలు అనుభవించి కూడా యేసుక్రీస్తు ఆయన బాధ్యత ఎక్కడ మర్చిపోలేదు. అదే మూడో మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం చదువుదామా? యోహాను సువార్త. ఆయన తల్లి సహోదరియు కోఫ్లా భార్యైన మరియు మగ్దలేని మరియు యేసు శిలువను అతని నిలుచుచుండెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండడం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేను. కదండి. ఏం చెప్పాడు దేవుడు? తన తల్లిని చూశాడు. తన తల్లి బాధ్యత మర్చిపోయాడా? అయ్యో నేను శ్రమలు పడుతున్నాను కదా, నన్ను ఇంత కొట్టారు కదా, నేను ఇంత హింసించబడుతున్నాను కదా అని చెప్పి తల్లి బాధ్యత మర్చిపోయాడా? శారీరకంగా తల్లి బాధ్యత మర్చిపోయాడా? ఆ టైంలో మర్చిపోలేదు కదా. యేసు తన తల్లి తాను ప్రేమించి శిష్యులను దగ్గర నిలుచుండడం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. ఎవరిని చూసి చెప్పాడండి ఆ మాట? అది ఇక్కడ ఉండదు. కానీ యోహాను చూసి తన తల్లితో చెప్పాడట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అప్పుడు యోహాను చూసి ఏమంటున్నాడు? ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఎంట చేర్చుకున్నాడు. అమ్మరీను తన ఎంట చేర్చుకున్నది ఎవరండి? యోహాను కదా. తన బాధ్యత మర్చిపోకుండా దేవుడు ఆ గడియలో కూడా, ఆ శ్రమలో కూడా తన తల్లిని ఒక శిష్యుడికి అప్పచెప్పాడు. అక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన బాధ్యతను చూడొచ్చు, శిష్యుల్లో వేసుకున్న నమ్మకాన్ని చూడొచ్చు కదా. అలాగే దేవుడు భూలోకంలో మనం సృజించాడు కదండి, మన మీద కూడా కొన్ని బాధ్యతలు పెట్టాడు కదా. పెట్టాడా? చెప్పాలి. మన మీద బాధ్యతలు ఉన్నాయా?
చెప్పాలి, నోరెప్పాలి. నోరెప్పితేనే నేను ముగించేస్తాను, త్వరగా ముగించేస్తాను. మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయా? శారీరక సంబంధమైన బాధ్యతలు ఉన్నాయా? ఏ బాధ్యతలు ఉన్నాయో చెప్పండి ఒకసారి. మన తల్లిదండ్రులు ప్రేమించాలా? మరి ప్రేమిస్తున్నారా? అందరూ ప్రేమిస్తున్నారా? మీకే క్వశ్చన్ వేస్తున్నాను, ఆన్సర్ మీరే చెప్పుకోండి. మీ అత్తమామను ప్రేమించాలా? ప్రేమిస్తున్నారా అందరూ? అలాగే మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా అందరూ? ఇవన్నీ మన బాధ్యతలే కదా? నేను సొంతంగా చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్పింది కదా. ఆ టైంలో కూడా దేవుడు ఏం చేశాడు? నాకు ఎవరో తెలియదు, ఈవిడెవరో నాకు సంబంధం లేదని వదిలేశాడా తల్లిని? మరి ఈరోజు మన మీద బాధ్యతలు పెట్టాడా? మరి మనం చేస్తున్న ఆ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తున్నామా? హృదయప్రేమలు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నాం? మన అత్తమాలను ప్రేమిస్తున్నామా? మన భార్యను, మన భర్తను మనం ప్రేమించుకుంటున్నామా? ఒకసారి అందరూ మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే ఆత్మీయ సంబంధమైన బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయా లేవా? ఏంటండి? ప్రార్థన చేయాలా? చేయకూడదా? చేయాలా? సువార్తను ప్రకటించాలా? అది మన బాధ్యత కాదా? అలాగే అందరి కోసం మనం ఎలుగెత్తి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉందా? ఆయన ఉన్న రాకడ కోసం కనబడవలసిన బాధ్యత మన మీద ఉందా? ఇవన్నీ మనం చేస్తామా? మరి చేస్తామా? చెప్పాలి. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడు ఆ సిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా విలువైనవండి. ఎందుకంటే ఆయన జీవించిన ఒక ఎత్తు అయితే, ఆ రోజు సిలువ మరణం ఒక ఎత్తు. ఆ సిలువ మరణంలో ఆయన క్షమాపణ చూపించాడు, ఆయన ప్రేమను చూపించాడు, ఆయన రక్షణ చూపించాడు, ఆయన బాధ్యతను చూపించాడు. ఇవన్నీ కూడా సమస్త మానవాళికి చూపించాడు. ఎందుకో తెలుసండి? మనం పాటిస్తామని, మనం పాటించి మనం ఇతరులకి మార్గదర్శకం నిలుస్తామని. ఇప్పుడు 2 రాకడ సమయం దేవుడు వస్తాడండి. వచ్చినప్పుడు ఈ పనులు ఏం చేయకుండా ప్రభు అంటే ఆయన పరలోకం తీసుకెళ్తాడా? మన మీద కొన్ని బాధ్యతలు ఇచ్చాడు కదా ఆయన. ఆ బాధ్యతలను నిర్వర్తించి అప్పుడు మనం ప్రభువుని అడగాలి. అందుకే దేవుడు అంటాడు కదా, అడుగుడి మీకు తట్టుడి, వెదకుడి. ఏమడగాలి? దేవుడిని ఏమడగాలి? తండ్రి, నాకు ఉద్యోగం ఉండేసా, నాకు ఇంట్లో ఇల్లు ఉండేసా, నాకు వివాహం కలదేసా, వివాహం చేయండి. ఇవే కదా అడగాలి. అడుగుడి ఏమడగాలి? చెప్పండి. ఆత్మ ఫలాలు ఫలించేలా అడగాలి, ఆత్మ ఫలం కలిగి ప్రార్థించాలి, తట్టుడి తీయబడను కదా, వెదకుడి ఏమి ఎదగాలి? ఎవరిని ఎదగాలి? ఎవరిని ఎదగాలి? పరలోక రాజ్యం ముందు ఎదగాలి. అందుకే దేవుడు అంటాడు, నా నీతి మీద రాజ్యాన్ని మొదటి వెతుకు, తర్వాత సమస్తం మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడా? లేదంటే భూలోకంలో ఉన్న సమస్తం ఎత్తుకోమంటున్నాడా? డబ్బులు ఎత్తుకోండి, ఆస్తులు ఎత్తుకోండి, ఏం చెప్తున్నాడు? కానీ మనం చేసేది తప్పు చెప్తుందండి. ఫస్ట్ మనం ఎదుగుతుంది డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఉండడానికి ఐఫై కావాలి, లైఫ్ కావాలి. పరలోక రాజ్యం సెకండరీ. కానీ క్రైస్తవుడిగా మనకు కావాల్సింది తెలుసండి? ఒక క్రైస్తవురాలిగా మనకు కావాల్సింది ఏంటి? దేవుని రాజ్యం కావాలి. మొదట ఆయన నీతిని రాజ్యం ఎదిగామనుకోండి, ఆటోమేటిక్గా మన వెనకాలన్నీ వస్తాయి. కాబట్టి మనకి ఇచ్చినట్టు బాధ్యతలు దేవుడు ఆల్రెడీ చేసి చూపించాడు కదండి. అంత కష్టంలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఈ రోజున మనం చిన్న పని ఉంటే తల్లిదండ్రులు గుర్తుకురారు. ఏదైనా కష్టం వస్తే నువ్వు నాకు ఏం చేసావు, ఏదైనా శ్రమ వస్తే తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తావు. ఓ తల్లిదండ్రులనే కదండి, అత్తమామను చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అత్తమామను తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? హిందువులే కాదండి, క్రైస్తవులే చాలామంది ఉన్నారు. లేదా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. లేదా మరి ఇవన్నీ చేయకుండా మనం ప్రభు అని పిలిచేసామనుకోండి, ఆయన మన పరలోకంలో తీసుకెళ్ళిపోతాడా? అందుకని నిర్మకాండంలో ఏముంది? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా మోసేకి. ఒకసారి తీస్తారా? నిర్మకాండం 20 అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తారా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మాన్తుడగునట్లు నీ తల్లిని దూషించమన్నాడా? సన్మానించమన్నాడు. ఎంతమంది సన్మానిస్తున్నారు?
అంటే ఇక్కడ దేవుడు చెప్పింది శారీరక తల్లిదండ్రులే కాదండి, ఆత్మీయ తండ్రిని మనం సన్మానిస్తున్నామా? మన హృదయమైన దేవాలయంలో ఆయన మనం నెలకొల్పుకున్నామా? ఒకసారి మనమే గుర్తు చేసుకుందామా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని 5వ ఆజ్ఞ. దేవుడు సాక్షాత్తు ఆజ్ఞ రూపాన్ని మనకు అనుగ్రహించాడండి. దాన్ని మనం పాటిస్తాం. ఇంకా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి పోనీ 10 పాటించలేకపోతున్నారు కదా అని చెప్పేసి కొత్త నిబంధనకి వస్తే ఎన్ని ఆజ్ఞలు చేశాడండి అవి కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూద్దాం. 10 ఇచ్చారు కదా, కొన్ని 10 కూడా పాటించలేకపోతున్నా సర్లే అని చెప్పేసి కొత్త నిబంధనకి వస్తే ఎన్ని ఆజ్ఞలు చేశాడండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. ఎంతమంది ప్రేమిస్తున్నామని దేవుణ్ణి? ఎంతమంది ప్రేమిస్తున్నాం? ఆదివారం చర్చ వస్తేనే దేవుడు గుర్తు వస్తాడు, శుక్రవారం చర్చకు వస్తేనే దేవుడు గుర్తు వస్తాడు, బయటికి వెళ్ళేసరికి ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నాం. తర్వాత 2వ ఆజ్ఞ చూడండి, ఇది మరీ గౌరవం, ఇది అసలు పాటించలేము. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవాలనేది 2వ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటో ఒకసారి అందరూ చెప్తారా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది చాలా కష్టమైన పని కదా అందరికీ. చాలా అంటే చాలా కష్టమైన పని. నువ్వు పక్కన పోంటే మనం చూసి సంతోషిస్తామా? ఏమండి సంతోషిస్తామా? చెప్పాలి. పక్కన బాధలో ఉంటే మనం బాధపడతామా? ఏ రోజైనా ప్రార్థన చేసాం పక్కల కోసం? ఇవన్నీ కూడా మీకు నేను వేస్తున్న క్వశ్చన్స్, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. నేను పైకి చెప్పనంటలా, కానీ దేవుడు వాక్యాన్ని అనుసరిస్తేనే రేపు పొద్దున్న దేవుడు వచ్చినప్పుడు ఆ 2 రకాల సమయం మనల్ని జ్ఞాపకం చేసుకునేది. అంతేగాని మనం ఏదో చర్చికి వెళ్తున్నాం, చర్చిలో ఈ పనులు చేస్తున్నాం, ఆ పనులు చేయొచ్చు, చేయకూడదని అంటలే. కానీ దేవుడు చెప్తారు కదా, ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ప్రభు చిత్తానుసారంగా నడుచుకున్నవాడే ఆయన రాజ్యంలో ఉంటాడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన అంతఃశ్రమలో కూడా ఆయన బాధ్యతను మర్చిపోలేదు. మన కోసం తన ప్రాణాన్ని ఆ శిలువలో అర్పించాడు. ఆయన మనకు బాధ్యతలు నేర్పించాడు. ఆ బాధ్యతలు నెరవేరుస్తూ ఆయన రాజ్యంలో మనందరిలాగా మనం నిత్యము ఆయన బాధ్యతలు జ్ఞాపకం చేసుకుంటూ నడుచుకోవాలని ఈ కొద్దిమంది దేవుడు దీవించుకుంటారు.